హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ వ్లాగ్స్. ఈరోజు కార్తీక వనభోజనం వెళ్తున్నాను మా ఫ్యామిలీ అందరితో. మా మదర్ కూడా వచ్చింది నాతో. చూడండి, ఈరోజు అంతా ఫుడ్ ప్యాకింగ్ చేసుకున్నాము, వాటర్ అండ్ పిల్లలు ఆడుకునేటివి. మా డేజీ కూడా రెడీ అయిపోయింది రావడానికి, ఫుల్ ఎంజాయ్ చేయడానికి. అండ్ పిల్లలు, మా పెద్దోడు ఆదిత్య ఆల్సో గెట్టింగ్ రెడీ, చిన్నోడు డాగ్తో. సో మేమందరం ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాము అక్కడ పోయి ఫుల్ ఎంజాయ్ చేయడానికి, అక్కడ ఉసిరి చెట్టు కింద తినడానికి. సో మిగతా బ్లాగ్ అంతా చూపిస్తాను తర్వాత. సో లెట్స్ గో. డేజీ ప్లేస్ వచ్చేసి కార్ డిక్కీలో కూర్చుంటుంది, ఫ్రీగా ఉంటుంది, అది అక్కడ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కీసరకి వెళ్ళే దారిలో హరిదాస్పల్లి అనే ఒక ఊరు ఉంది, అక్కడే ఉసిరి తోట ఉందంట. సో ఈరోజు మనకి క్లైమేట్ కూడా కలిసి వచ్చింది. మాకు 2 days నుంచి చాలా చల్లగా ఉంది వాతావరణం, వర్షం పడుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు కొంచెం ఎండగా వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసాం. పులిహోర ఒకటి ప్యాక్ చేసుకున్నాం. సో మొత్తానికి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే హరిదాస్పల్లికి. సో ఇప్పుడు మనం మన ఉసిరి తోట ఎక్కడుంది అని చూసుకోవాలి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్, చాలా పెద్దగా ఉంది ఉసిరి తోట. ఎవరైనా రావచ్చు ఇక్కడికి, ఇలా పూజ చేసుకుని వనభోజనాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజించి ఉసిరి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే అష్ట ఐశ్వర్యాలతో అనంత పుణ్యఫలం లభిస్తుంది అని అంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఒక్కరోజైనా భోజనం చేయాలని మా అత్తయ్య గారు చెప్తూ ఉండే అన్నమాట. అలా భోజనం చేయడం వల్ల మనకి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్తూ ఉండేవారు. అలా దీపం పెట్టుకుని ఫస్ట్ పసుపు కుంకుమ వేసి ఆకు పెట్టి ఆకుపైన ఉసిరి దీపాలు పెట్టుకొని పువ్వొత్తు వేసి అలా దీపం వెలిగించాలి. దీపం పెట్టేటప్పుడు దామోదరం ఆవాయామి అనుకుంటూ దీపం పెట్టాలి. ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలో ఉన్న అనేక అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయని మన పెద్దలు చెప్పుకొచ్చారన్నమాట. ఇలా దీపం వెలిగించి మేము తీసుకొచ్చిన నైవేద్యం పండు సమర్పించాము. పులిహోర అండ్ అరటిపండు ఇలా నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నాము. ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నాము. ఇంకా వనభోజనం కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఈ లాక్డౌన్ తర్వాత చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి ఇలా ఫుడ్ ప్యాక్ చేసుకుని బయటికి వచ్చి ఇలా తినడం చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. సో ఇదంతా చాలా పెద్దగా ఉంది తోట, ఉసిరి తోట. ఇక్కడే ఒక చెట్టు కింద కూర్చొని స్టార్ట్ చేసాం. ఎక్కడైతే మేము పూజ చేసామో అక్కడే కింద కూర్చొని అందరం భోజనం చేయడం స్టార్ట్ చేసాము. పులిహోర, మామిడికాయ పచ్చడి, ఫ్రూట్స్, కర్డ్ రైస్ ప్యాక్ చేసుకొని వచ్చాం. ఫస్ట్ టైం ఆ డేజీ తినేసింది. ఇంకా ఇప్పుడు ఆటలు మొదలయ్యాయి. ఆడుకోవడానికి అంత పెద్దగా స్పేస్ కాదు, కాకపోతే ఓకే ఆడుకోవచ్చు. ఇవి కొన్ని పిక్స్ అక్కడ మేము భోజనం చేసిన తర్వాత అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్. అక్కడ కొంచెం దూరంలో ఒక పార్క్ ఉంది, అక్కడ కాసేపు ఎంజాయ్ చేసాం. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.